ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒకటే హల్చల్ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వెంటనే వితిన్ కొన్ని డేస్లోనే అసలు మిలియన్స్ ఫాలోవర్స్. ఇది అసలు ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అంత ఫాలోవర్స్తో దూసుకెళ్తుంది. అసలు దీన్ని యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు చూసి 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 విసుకొచ్చి ఎవరు ఏం చేయక ఇచ్చిన మాట తప్పి కొంతమంది జాబ్స్ ఇస్తా అని, కొన్ని పథకాలు ఇస్తా అని, లేకపోతే ఏవో సంథింగ్ ఇలా అన్ని పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఫైనల్లీ అవి చేయకపోయేసరికి విసుకెత్తి ఇంకా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో వచ్చిన ఒక ప్లాట్ఫామ్లో ఏదైతే ఇది హల్చల్ అవుతుందో దీన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఫ్యూచర్లో ఇదేమన్నా ఇంకా దీని నుంచి విప్లవాలు వచ్చే ఛాన్సెస్ ఉందా? అసలు ఈ పార్టీ రాజకీయ నాయకులకి ఇబ్బందిగా మారే విధంగా ఉంటుందా? అలాగే ఈ పార్టీ నుంచి టెన్షన్ పుట్టి మన నాయకుల్లో ఈ పార్టీ తరపు నుంచి టెన్షన్ కూడా మొదలవుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము, దాన్ని బ్లాక్ చేయటం కూడా జరిగింది ఆ పేజ్ అనేది. సో ఇదంతా చూస్తుంటే ముందు దీని నుంచి అంటే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకొని మన గవర్నమెంట్ ఇలా చేసిందా ఏంటి అనేది ఇంకా అవన్నీ మనం చూడాలి. సో ఫైనల్లీ అయితే ఇదైతే జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఎక్కడ చూసినా ఎవరి నోట్లో చూసినా ఇదే వినిపిస్తుంది. సో ఈ పార్టీ గురించి మీరేమనుకుంటారు? మీరు దానికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఈ కొన్ని రోజులు హల్చల్ చేస్తుంది తర్వాత వెళ్ళిపోతుంది అంటారా? అసలు ఏంటి అనేది అయితే చెప్పండి. నేనైతే దానికి సపోర్ట్ చేస్తానని చెప్పనులే, కానీ కాకపోతే ఇప్పుడున్న రాజకీయాలు కానీ సో దానివల్ల ఇది ఒక పార్టీ అనేది వచ్చింది. సో దానివల్ల ఈ పార్టీకి మనమే ఒక ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అయ్యాము అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.